శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా ఒక రాశి వారి యొక్క జాతకాన్ని కానీ గోచారాన్ని కానీ పరిశీలించినప్పుడు ఆ రాశిలో శుభగ్రహం ఉంటే జాతకుడు మంచి కార్యక్రమాల యందు ఆసక్తి చూపి మంచి ప్రయత్నాలు చేయడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహం ఉన్నప్పుడు పాపకర్మల మీద ఆసక్తి చూపడం, అలాగే ప్రయత్నాలు విఫలమవడం, సులువుగా ధనం సంపాదించాలి, ఇటువంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ రాశి యందు శనిగ్రహ సంచారం జాతకుడిని చాలా పోస్ట్పోన్ మెంటాలిటీని, తర్వాత చేద్దామనే ఆలోచనని, అప్పటికప్పటికి తన పని అయిపోయేలాగా తన యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల పెద్దగా ప్రోగ్రెస్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. కొత్త ప్రయత్నాల మీద ఆసక్తి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఇప్పుడు శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల వృత్తి సంబంధించినటువంటి సమస్యలు జాతకుడికి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా కష్టపడకపోవడం వల్ల, పని చేయడానికి ఆసక్తి లేకపోవడం వల్ల ఏమవుతుంటుంది, కొంతమంది అయితే స్వతంత్రంగా నడుస్తున్న వాళ్ళు ఖాళీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం లాంటిది ఒకరి కింద చేయవలసి వచ్చిన వాళ్ళు ఏదో విధంగా ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ ఇటువంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణగా టైం టు టైం వర్క్ చేయడం వల్ల తిరిగి మళ్ళా కొత్త ప్రయత్నానికి నాంది పలికి గత జీవితం నుంచి బయటపడితే చాలా వరకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. దానికి ధన భాగ్యాధిపతిగా కుజుడు మరి మీనరాశిని వీక్షించడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొత్త అవకాశాలు రావడం, కొంతవరకు అదృష్టం కూడా తోడవుతుంది. గతంలో మీరు ఎక్కడో ఒక మంచి సంస్థలోనో మంచి వ్యక్తి దగ్గర ఉద్యోగం చేయడం జరిగింది, ఏదో కారణాల వల్ల అది పోగొట్టుకున్నారు. తిరిగి మళ్ళా మీ ప్రయత్నం చేయడం వల్ల గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకునే అవకాశం ఉన్నది. అది ఉద్యోగం అవ్వచ్చు, స్నేహం అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఎఫైర్ లాంటిది కూడా కావచ్చు. బట్ ఏదైనా మంచి ప్రయత్నానికి ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నం బట్టి నెరవేరే అవకాశం ఉంది. అయితే రాహు 12లో ఉండడం వల్ల మిమ్మల్ని ఎక్కువగా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. మీరు ఏది చేద్దామన్నా ఇది ఎందుకు చేయడం, ఇలాగెందుకు చేయడం అన్నటువంటిది చెప్పడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మీ మిత్రులు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు. అంటే ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో వారే మీకు మీ అభివృద్ధి కాకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అటువంటి నిరుత్సాహం పడకుండా ఖచ్చితంగా కొంతవరకు మీ యొక్క వ్యక్తిగతంగా కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి కొన్ని మంచి ఫలితాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా కొత్త వ్యాపార అవకాశం, ధనం సంపాదించే అవకాశం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే బుధుడితో శనికి ఏర్పడినటువంటి కోణ దృష్టి మీరు ఏదో విధంగా అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేయడం కానీ, కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయడం కానీ కంపల్సరీగా జరిగే అవకాశం ఉన్నది. దానితో శుక్రుడు కూడా మీకు ఈ ఆగస్టు 20వ తారీఖున పంచమ స్థానంలోకి రావడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతూ ఉంటుంది. ఇది మీరు సినిమా రంగంలో ఉన్నా, వైద్య వృత్తిలో ఉన్నా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నా కంపల్సరీగా మీకు మంచి అవకాశాలు రావడం, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆగస్టు 20 తర్వాత గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, ఒక సెలబ్రిటీ హోదా ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా రవి 6వ స్థానంలో ఉండడం వలన ఏదైనా ప్రభుత్వ వ్యవహారాల్లో ఇబ్బందులున్నా, కోర్టు సమస్యలున్నా, ఆర్థిక లావాదేవీలు ఉన్నా అవి చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ఓర్పుతో మీరు ఏ సమస్యలన్నా ప్రయత్నం చేస్తే అది 100% సక్సెస్ మీకే రావడం జరుగుతుంది, మీ వైపే విజయం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ప్రయత్నం చేయకుండా
ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఆపడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీలో పెర్ఫెక్షన్ ఉంటే, మీలో నిజాయితీ ఉంటే, మీకు ధైర్యంగా ఏ సమస్యనైనా మీరు ఈ సమయంలో సాల్వ్ చేసుకోగలరు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏదన్నా ఒక కోర్టు సమస్య ఉన్నా, ఏదన్నా ఒక పోటీ లాంటిది ఉన్నా కూడా దాంట్లో కంపల్సరీగా మీకు విజయం 100% వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. కుజుని యొక్క స్థితి ధనస్థానాన్ని చూడటం వల్ల, అంటే ధనాధిపతి ధనస్థానాన్ని చూసినప్పుడు కుజుడు కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తులు మీకు కలిసి వస్తాయి. అలాగే మీ యొక్క రక్త సంబంధికులు మీ కుటుంబ అవసరాలకి సహకరిస్తారు. అలాగే మీరు ఉన్నట్టు యథార్థంగా మాట్లాడటం వల్ల ఎదుటివారు మీ వరకు మీ యందు గౌరవించడం, కుటుంబం గౌరవం కాపాడడం, ఇవన్నీ కూడా చాలా వరకు జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మీ యొక్క వృత్తి స్థానాన్ని 4 గ్రహాలు వీక్షిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క దశమ స్థానాన్ని 4 గ్రహాలు వీక్షిస్తడం జరుగుతుంది. ఒకటేమో శని భగవానుడు, గురువు. ఈ 2 గ్రహాలు దశమాన్ని వీక్షించడం వల్ల మీరు చేసే ఏ వృత్తిలో అయినా మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. వృత్తిపరమైనటువంటి సక్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు చూడటం వలన వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. స్త్రీల యొక్క సహకారం పెరుగుతూ ఉంటుంది. కుజుడు చూడటం వలన చాలా ధైర్యంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా మీరు ప్రయత్నం చేయడంలో మీ లోపం కనబడుతుంది తప్ప, మీరు ప్రయత్నం చేస్తే అటు ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఏదైనా ఏ పనైనా డిలే చేయకుండా ఎంబటనే ప్రారంభించండి. కంపల్సరిగా మీకు సక్సెస్ అన్నది చాలా తొందరగా రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. మధ్యకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు 2వ సంతానం మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు, ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమ అయినా, కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. ₹1,00,000 నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి
ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందామనుకున్నారో, ఇంకా బాగుందామనుకున్నారో మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని, అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే చిన్నగా అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా వాస్తును సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో, తాయెత్తులతోనో, బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప చిన్న చిన్న ఉంగరాలు మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా పిండి కొద్ది రొట్టె మనం చేసే పని బట్టి, మన ప్రయత్నం బట్టి, మన భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.